కొన్ని రకాల మందుల వల్ల ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అంటే కాలు తిమ్మిర్లకి గానీ, లేకపోతే దగ్గు మందులు గానీ, కాఫ్ సిరప్పుల వల్ల గానీ, వాటిలో ఉండే రసాయనాల వల్ల పొద్దున పూట ఎక్కువ మత్తుగా ఉండటం, నోరంతా తేడారిపోతూ ఉండటం, రోజంతా కూడా తూలుతున్నట్టుగా ఉండటం జరుగుతుంది. సో, మీకు గనుక ఇటువంటి సమస్యలు ఉంటే గనుక మీరు ఏ మందులు వాడుతున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మందు కూడా డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా బయట నుంచి తీసుకొచ్చి నిద్ర బిళ్ళలు అనేది వాడటం కూడా తప్పండి. ఎందుకంటే చాలా వరకు ఈ ఆల్ప్రోజలామ్ నిద్ర పట్టట్లేదు అని చెప్పి ఆల్ప్రోజలామ్ అనే బిళ్ళలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆల్ప్రోజలామ్ బిళ్ళలు కనుక ఒకసారి అలవాటయిన తర్వాత వాటిని మానటం చాలా కష్టం. అసలు మనకి నిద్ర ఎందుకు పట్టట్లేదు అనే విషయం చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన మందులు ఏం వాడాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో వాడితే మంచిది. నిద్ర పట్టకపోవటానికి రాత్రిపూట గల కారణాలే కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలే కాకుండా ప్రధానమైన కారణం ఇంకోటి ఏంటంటే మానసిక ఒత్తిడి, అలజడి. విపరీతమైన ఆలోచనలకి కానీ, స్ట్రెస్కి కానీ, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచనలు మూగుతూ ఉండటం వల్ల కూడా నిద్ర అనేది పట్టదనమాట. సో వాటికి సంబంధించి నిద్ర బిళ్ళలు వాడటం కాకుండా ఆలోచనలు తగ్గించుకొని ప్రశాంత వాతావరణంలో ఉండటం, వాటికి సంబంధించిన యాంటీ డిప్రెసెంట్ లాంటి మందులు ఏమైనా వాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది సరైన డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు తదనుగుణంగా సూచిస్తారు. మందుల షాప్ నుంచి మాత్రం అట్లా ఆల్ప్రోజలామ్ బిళ్ళలు అనేది తెచ్చుకొని వాడడం అనేది మాత్రం సరైన విషయం కాదండి.